నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, గత ప్రభుత్వంలో పేదవాడికి కార్పొరేట్ వైద్యం అనేది లేదని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో ఉన్న సుమారు 60 మందికి 9 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ చిలకలూరుపేటలోని ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు వైద్యశాలల్లో ఆపరేషన్లు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో పేదలను ఆదుకుంటున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందకుండా చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అద్దంకి నియోజకవర్గంలో వందలాది మంది పేద ప్రజలు ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్లు చేయించుకోగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో ఆదుకున్నారని రవికుమార్ చెప్పారు. అంకిత కోకట్లపల్లి, కోకట్లపల్లి 20,464. దేవగిరి వరలక్ష్మి కోకట్లపల్లి, దేవగిరి వరలక్ష్మి కోకట్లపల్లి. షేక్ రేష్మ ఉత్తేశ్వరం, షేక్ రేష్మ 32,255. రావులపల్లి గోవిందు ఎస్ఎల్ గుడిపాడు, రావులపల్లి గోవిందు ఎస్ఎల్ గుడిపాడు. గోరంట్ల నాగమల్లేశ్వరి కుమాగులూరు, కుమాగులూరు. అద్దంకి టౌన్ వస్తారా? శ్రీను నిత్యమైన శ్రీను అద్దంకి టౌన్ 1,30,000 శ్రీను మధ్యమైన శ్రీను కూర్చోమను. నాదెండ్ల లక్ష్మి, నాదెండ్ల లక్ష్మి అద్దంకి టౌన్ విజయ్, విజయ్ అద్దంకి టౌన్ విజయ్ 42,450. శివశంకర్రావు గ్రంథి, గ్రంథి శివశంకర్రావు 1,10,394. చెంచమ్మ, చెంచమ్మ 34,934. చిరంజీవి నరిశెట్టి, చిరంజీవి నరిశెట్టి చిరంజీవి సంతమాగులూరు. బలిగూర ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు. బలిగూర తంగేడు మల్లి సరిమళ్ళ నాగయ్య 37,205. చల్లా వెంకట్రావు, చల్లా వెంకట్రావు, చల్లా వెంకట్రావు వెల్లల చెరువు, వెల్లల చెరువు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా తయారు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్న దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా సోమవారం అద్దంకి పట్టణంలోని నాగులపాడు రోడ్లో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక బావి, ఆ ఊరి పేరు పమిడిపాడు. ఊరి పుట్టినప్పుడు పుట్టింది ఆ బావి. ఎన్నో వాటర్ ప్లాంట్లు ఉన్న గ్రామస్తులు మాత్రం ఆ బావి నీరు తాగడానికి ఇష్టపడతారు. ఊరు మొత్తం ఈ నీటిని త్రాగుతూ మినరల్ వాటర్ జోలికి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నో వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా ఉన్న వారు మాత్రం ఈ బావి నీటిని మాత్రమే తాగుతామని చెప్తున్నారు. బావి ఏర్పడినప్పటి నుంచి శుభకార్యం నిమిత్తం ఎవరైనా కమ్మలు కావాలా అడిగితే గుట్ట మీద కమ్మలు ఉండేవని గ్రామస్తులు చెప్తున్నారు. అందువల్లే పమిడిపాడు గ్రామంలో ఉన్న ఈ బావికి
కమ్మలమ్మ అనే పేరు వచ్చిందన్నారు. ఈ బావి నుంచి ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రజలు త్రాగునీరు తోడుకొని వెళుతున్నారు. కమ్మలమ్మ బావి నీరు త్రాగితే ఆరోగ్యంతో పాటు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని గ్రామస్తుల నమ్మకము. గ్రామస్తులు పూర్వం నుంచి నేటి వరకు కమ్మలమ్మ బావిని సురక్షితంగా కాపాడుకుంటూ వస్తున్నారు. మామూలుగా ఈనాటిది కాదు, మా తాత తరాల నాటి ఉంటూ ఉండే. అప్పుడు తవ్వి అదిగాక ఏది నీళ్ళు ఇక్కడ అక్కడ పిల్లబాయి ఉండదు ఇంకా బాగా. అప్పుడు ఏందో కొడుకుంది కోత రాకడు పోతూ ఏదో వచ్చిందని ఇక్కడ ఎక్కొచ్చారు. ఆ మాంసం కూడా ఇక్కడ అన్ని ఉండ. అప్పుడు కమ్మలమ్మ తల్లి ఈ సొమ్ములు నగలు మొత్తం అందుతో వేసి వదిలిపెట్టి వెళ్ళిందంట. అంటే కమ్మలమ్మ తల్లి అని పేరు పెట్టుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే బాయి, ఊరు మొత్తానికి ఇదే బాయి. ఇప్పుడు కొత్తగా రాటానా బ్యాంకులు ప్యాంట్లు అవి కట్టారు. ఊరు మొత్తానికి ఇదే బాయి. ఇప్పటికప్పుడు అయ్యి ఉండొచ్చు 120, 150 దాకా. ఎండిపోవటం జరగదు. ఈ బావిని కమ్మాలమ్మ బావి అంటారు. ఈ బావిలో మంచినీళ్ళు టెంకాయ పాలు లాగా ఉంటాయి. ఎలాంటి ఫ్లోరిన్ లేకుండా ఊరు గడ్డ పుట్టినప్పుడే పుట్టింది ఈ బావి. దాంట్లో మధ్యలో చిన్న పిల్లబాయి అనేది ఒకటి ఉంటుంది. ఊళ్ళో ఎవరికైనా అప్పుడు సంబరాలకు వెళ్ళాలంటే కమ్మలు కావాలంటే కమ్మాలమ్మ అని అంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూసేటప్పటికి కమ్మలు తీసుకొచ్చి మెట్ల మీద పెట్టి వెళ్ళేదిట. మళ్ళీ వాళ్ళు ఆ కార్యక్రమం తీసుకొచ్చి అక్కడ కమ్మలు పెట్టేవాళ్ళు అంట. అందుకని కమ్మాలమ్మ అనే పేరు ఈ బావికి వచ్చింది. ఇది ఊరు మొత్తం ఈ బావి నీళ్ళే వాడుకుంటుంటారు. దాదాపు 6,000, 7,000 ఉంటుండే జనాభా మొత్తం ఈ బావి నీళ్ళే వాడుకుంటుంటారు. దీన్ని 1960 చిల్లరలో జాలమూడి బ్రహ్మయ్య కొద్దిగా అడల్పు చేసి బొడ్డు కట్టి పిల్లబాయిని పెద్దబాయిని సపరేట్ చేసి అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత వచ్చే కొద్ది బావిని కొద్దిగా డెవలప్ అయ్యి ప్లేట్ కట్టి మంచి చెడ్డ జరుగుతుంది. ఈ బావిలో నీళ్ళు ఈ రోజు కూడా మినరల్ వాటర్ కంటే ఈ బావి నీళ్ళు గ్రామస్తులు ఎక్కువ వాడుకుంటున్నారు. 700 సంవత్సరాల పైన గడ్డ పుట్టినప్పుడే బావి పుట్టింది. దీపావళి పండుగను పురస్కరించుకొని ఎవరైనా అక్రమంగా బాణసంచారం అమ్ముతూ కనిపిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని, లైసెన్స్ కలిగిన వారు బాణసంచారం విక్రయించాలని అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బరాజు ఆదివారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. ప్రస్తుతం అద్దంకిలో లైసెన్స్ కలిగినవి 2 షాపుల్లో మాత్రమే బాణసంచారం విక్రయాలు జరుగుతున్నాయని, దీపావళి పండుగ సందర్భంగా బాణసంచారం విక్రయించేవారు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గత ఏడాది మిగిలిన బాణసంచారం ఉంటే దయచేసి ఎవరు ఇళ్లలో ఉంచరాదని, ఊరికి దూరంగా నిల్వ ఉంచాలన్నారు. అనుకోకుండా ప్రమాదం జరిగితే అందరూ ఇబ్బందులు పడతారని, ఎవరైనా ఇళ్లలో బాణసంచారం నిల్వ ఉంచితే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. దీపావళి మందులు అమ్మేవారు తప్పనిసరిగా పోలీసు వారు అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రజలందరికీ ముందుగా నమస్కారం. ఎవరు కూడా దీపావళి పండుగ సందర్భంగా ఇల్లీగల్గా దీపావళి మందులు కానీ మందుగుడు సామాగ్రి కానీ ఇళ్లలో కానీ మీకు స్టోర్ పాయింట్లో కానీ అక్రమంగా నిల్వ చేయవద్దు. ఎవరైనా దీపావళి మందు అమ్మవలసిన వారు పండుగ సందర్భంగా సంబంధ అధికారులుగా లైసెన్స్ తీసుకొని అనుమతులతోనే లైసెన్స్ ఉన్న షాపులో మాత్రమే పెట్టుకోవాలి. అటు షాపుల్ని జనాల మధ్యలో పెట్టడం, ఇళ్ల మధ్యలో స్టాక్ చేయటం, అక్రమంగా నిల్వ చేయడం చేస్తే ప్రమాదశాత్తు వెళ్ళినట్టయితే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మీలలో ఇంతకుముందు పాత లైసెన్స్ ఉండి అప్పుడు మిగిలిపోయిన సామాన్లు మూటలు కట్టి మీ ఇళ్లలో కానీ ఇక్కడ అన్న స్టాక్ పాయింట్ కానీ పెట్టద్దు. అలాంటివి ఇమ్మీడియట్గా చేసి మాకు చెప్పినట్టు తీసుకెళ్ళి లైసెన్స్ షాప్లో స్టోర్ పాయింట్లో దాచిపెట్టడం జరుగుతుంది. జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా కనుక మీ అక్రమంగా మీ దగ్గర నిలబెట్టినట్టయితే ఏదైనా ప్రమాదం జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.
మీకు ఆల్రెడీ అన్ని షాపులు చెక్ చేస్తున్నాం 10 రోజుల నుంచి. మాకు అక్రమమైన లోన్ దొరికితే వారి మీద అక్రమమైన లోన్ దొరికితే వారి మీద సరఫరా చర్యలు తీసుకోబడతాయి, కేసులు బుక్ చేయబడతాయి. దయచేసి ఎవరు కూడా నిల్వలు పెట్టుకోవద్దు. లైసెన్స్ లేకుండా ఇళ్లలో కానీ మీ షాపుల్లో కానీ అక్రమంగా పెట్టుకోవద్దు. లైసెన్స్ షాపులు మాత్రమే నడపాలి. అవి కూడా ఊరికి దూరంగా ఉండాలి. జనసంచారానికి ఇబ్బంది లేకుండా ఇటువంటి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలి. దాని దగ్గర రూల్స్ ఎవరైనా పాటించాలి. అలా లేకుండా ఎవరైనా సరే అతిక్రమించి చట్టవిరుద్ధంగా కనుక వాటిని నిలబెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయబడదని తెలియజేస్తున్నాం. ఒకటి వంగపాటి జంక్షన్ దగ్గర ఉంది, రెండోది మన సెకండ్ రూట్లో లోపల కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఈ 2 షాపులు మాత్రమే లైసెన్స్ షాప్స్. అవి కాకుండా కానీ ఎవరు కూడా ఇల్లీగల్ పెట్టదని తెలియజేస్తున్నాం. దీపావళి సందర్భంగా కొత్తగా షాపులు పెట్టుకోవాల్సిన తాత్కాలిక లైసెన్స్ సంబంధ అధికారులు ఎంఆర్ఓ గారికి, ఫైర్ సర్వీస్ అండ్ పోలీస్ వాళ్ళ గారిని మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు వెరిఫై చేసి ముందస్తుగా మీ కలెక్టర్ గారి ఆఫీస్ ద్వారా మీకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. HIV ఎయిడ్స్ వ్యాధిని మరియు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువతపై చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. కొరసపాడు మండలం పీగుడిపాడు గ్రామంలో ఆదివారం HIV ఎయిడ్స్ నివారణపై LED స్క్రీన్ కలిగిన వాహనం ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి రవికుమార్ ఆదివారం పీగుడిపాడు గ్రామానికి రాగా బివి సాగర్ మంత్రిని కలిసి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ తరపున జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. బాబా మీ రిపోర్ట్లు అన్నీ వచ్చాయి, కానీ ఇందులో HIV పరీక్ష రిపోర్ట్ లేదండి. HIV మీరు ఏమంటున్నారు నాన్న? నాకు HIV లేదు కదా. సరే నాకు ఆ విషయం చెప్పు. మీకు HIV వస్తుందన్న భయం కలిగించే పని ఎప్పుడు చేయలేదా? చూడు బాబు, నాకు నీ గురించి నీ వయస్సు గురించి కూడా తెలుసు. HIV పరీక్ష చేయించుకుని సునిశ్చితంగా ఉండు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి శ్రామికులందరికీ ఈకేవైసీ చేయిస్తుందని ఎన్ఆర్జేసీ ఏపీఓ గాయత్రి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొరసపాడు మండలంలోని ఉపాధి శ్రామికులందరికీ ఈకేవైసీ చేయిస్తున్నారని, జాబ్ కార్డు కలిగి ఉపాధి శ్రామికులందరూ ఫీల్డ్ అసిస్టెంట్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఉపాధి పనికి వచ్చే శ్రామికులందరూ ఈకేవైసీ చేయించుకుంటేనే కూలీ నగదు అకౌంట్లో జమ అవుతాయని గాయత్రి చెప్పారు. ఉపాధి కోసం పొరుగు గ్రామాలకు వెళ్లిన ఉపాధి శ్రామికులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఈకేవైసీ విధానాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సక్రమంగా చేయాలని, లేని పక్షంలో ఉపాధి శ్రామికులు నష్టపోవటం జరుగుతుందన్నారు. మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో ఉన్న ఉపాధి హామీ శ్రామికులందరికీ నమస్కారం అండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం మనకు కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటి అంటే మన జాబ్ కార్డుకి ఈకేవైసీ అనమాట. అంటే మన ఫేస్ని అథెంటికేషను, మన జాబ్ కార్డుకి మన ఫేస్ని లింక్ చేసే ప్రోగ్రాము. అది జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ, పనికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అథెంటికేషన్ అనేది, ఈ లింకేజీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. మన గ్రామంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో 2 కానీ 3 కానీ మేట్లు చేస్తున్నారు. మన శ్రామికుల్లో కూడా కొంతమంది ఈ లింక్ని యాడ్ చేసుకొని చేయడం అనేది జరుగుతుంది. మీరు ఖచ్చితంగా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది చేయించుకొని ఎడల మీరు రేపు భవిష్యత్తులో పనికి వచ్చినా కూడా మీకు డబ్బులు అనేది పడదు. ఇది చేయించుకున్నట్లయితేనే మీరు పనికి వచ్చి పని చేసిన ఎడల డబ్బులు అనేది మీ అకౌంట్లో పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది, పడుతుంది. కాబట్టి దయచేసి పొరుగురికి వెళ్ళిపోయి పని చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఎవరికైనా అక్కడ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేట్ చేసే నాలెడ్జ్ ఉన్నట్లయితే లింక్ ఇస్తాము, వాళ్ళని కూడా అక్కడ చేయించుకోండి అని చెప్తున్నాము. ఎందుకంటే చాలామంది పొగాకు గ్రేడింగ్ పనికి మైసూరు, కర్ణాటక అటువైపు వెళ్ళారు అనేది కొన్ని గ్రామాల్లో చెప్తున్న విషయము. వాళ్ళైనా సరే ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. వాళ్ళందరూ కూడా మన గ్రామంలో వాళ్ళకి చుట్టాలు బంధువులుగా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని తెలియచేసి వాళ్ళు కూడా
ఈ ప్రాసెస్ని చేసుకునేలాగా మీ ఫీల్డ్ అసిస్టెంట్ని సంప్రదించి ఆ లింక్ తీసుకొని వాళ్ళకి పంపించి పొరుగు గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు మన వాళ్ళతోనే చేయిస్తారని ఆశిస్తూ మీ ఏపీఓ కే గాయత్రి లక్ష్మి.